అందరికీ ప్రభు పేరట వందనములండి. నిన్న మనం యోసేపు గురించి, అలాగే ఇశ్రాయేలు జనాంగం అంతా ఐగుప్తులో నివసించడం, రామశేసు అనే గ్రామంలో ఉండడం, వీటి గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ రోజుతో ఆదికాండం మొత్తం పూర్తి కాబోతూ ఉంది. ఒక్కసారి స్టార్టింగ్ నుండి కాస్త రివిజన్ చేసుకుందాం. ఎందుకంటే నిర్గమకాండం నుండి ఆ మోషే ఎంట్రన్స్ అవ్వడం, ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులు ఎందుకు బానిసలుగా మారారు రేపు విషయం తెలుసుకుందాం. ఒకసారి ఆదికాండంలో ఉన్నటువంటి స్టార్టింగ్ నుండి యోసేపు వరకు కొన్ని విషయాలు క్లుప్తంగా మరొకసారి మనం రివిజన్ చేసుకుందాం. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి. నా భార్యని ఇలాగే మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడుగుతా, స్టార్టింగ్ నుండి ఆన్సర్ చెప్పుద్ది. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే మీరు కూడా కామెంట్ రూపంలో మీ యొక్క ఆన్సర్ తెలియపరచండి. ఏమని ఈ రోజుతో ఆదికాండం పూర్తి కాబోతూ ఉంది. అంటే యోసేపు ఎప్పుడైతే మరణిస్తాడో అదంతా నిర్గమకాండంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం కాబట్టి ఒక్కసారి ఆదికాండం గురించి రివిజన్ చేసుకుందాం. సో దేవుడు భూమిని ఎన్ని రోజుల్లో ఏర్పాటు చేశాడు? భూమిని 6 రోజుల్లో ఏర్పాటు చేసి 7వ రోజున విశ్రమించారు. సరే, మొట్టమొదటి మానవుడి పేరేంటి? మొట్టమొదటి మానవుడు ఆదాము. మొట్టమొదటి స్త్రీ పేరు? స్త్రీ హవ్వ. హవ్వ. ఓకే. ఇప్పుడు పాపం అనేది ఎలా భూమి మీదకి వచ్చింది? అంటే దేవుని మాట వినకుండా సర్పం మాట విని దేవుడు ఏదైతే తినవద్దని వృక్షఫలాన్ని చెప్పాడో అది తిన్నారు. సో దానివల్ల పాపం అనేది లోకంలోకి ప్రవేశించింది. ఆ పండు తిన్న తర్వాత దేవుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేశాడు? శిక్ష అంటే ఆదాముకేమో ప్రయాసంతోనే భూమి మీద బ్రతుకున్నంతకాలం కష్టపడి నువ్వు ఆహారాన్ని సమకూర్చుకుంటావని, స్త్రీకేమో ప్రయాస అంటే గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తానని, భర్త ఏడల కోరిక కలుగుతుందని దేవుడు శిక్షించాడు. సరే, ఇప్పుడు ఆదాము అవ్వ కలయికతో పుట్టిన కుమారులు ఎవరు? మొదటిగా కయ్యను, తర్వాత హేబేలు. వీరిద్దరూ అయితే కయ్యను హేబేలుని చంపేస్తాడు. హేబేలుకు ప్రతిగా దేవుడు షేతునకు అంటే షేతు అని కుమారుని ఇస్తాడు. సో వీళ్ళు కాకుండా ఇంకా కుమారులు కుమార్తెలు కూడా ఆదాము మరియు హవ్వలకు పుట్టారు. సరే, ఇప్పుడు కయ్యను ఏబేలు తర్వాత హానోకు దేవునితో కొనుక్కోబడిన అని చెప్పుంది కదా, అసలు ఏంటి దాని అర్థం ఏంటి అసలు? అంటే అతడు 365 సంవత్సరాలు బ్రతికాడు. అయితే తన 65వ ఏట నుంచో అయితే అతడు 300 సంవత్సరములు దేవునితోనే నడిచాడు. అలా నడిచి ఇంకా అంటే దేవునికి ఇష్టంగా బ్రతికాడు కాబట్టి అలా జీవించినందుకు దేవుడు హానోకుకి మరణం అనేది లేకుండా కొనిపోయేలా చేశారు. సరే, ఎవరి నామమున ప్రార్థన ప్రారంభించబడింది? ఏనోషు అంటే ఆదాము హవ్వల కుమారుడు. హేబేలునకు ప్రతిగా ఏ కుమారుడు కాదు ఏనోషు. ఇతడు ఎవరంటే హేబేలునకు ప్రతిగా ఆదాము హవ్వలకు దేవుడు షేతుని కుమారుని ఇచ్చాడు. ఆ షేతుకు పుట్టిన కుమారుడు ఏనోషు. అతని నామమున మొట్టమొదటిసారిగా ప్రార్థన అనేది ప్రారంభించడం జరిగింది. ఓకే. ఇప్పుడు బైబుల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరంలో బ్రతికాడు. ఓకే. ఇప్పుడు మెతూషెల తర్వాత ఎవరైతే ఇప్పుడు హనోకు తర్వాత నోవాహు ముందు ఎందుకు భూమిని దేవుడు మొత్తం తీసేయాలనుకుంటాడు? ఆ భూమి మీద ఉన్న జనాంగాన్ని అంటే దేవుడు సృష్టిని సృజించినప్పుడు మా భూమి మొత్తం మంచిగా ఉండాలి అన్నట్టుగా సృజించాడు. అయితే మొదటిగా ఆదాము హవ్వలు చేసిన పాపం వల్ల ఆ తర్వాత ఆ పాపం అలా అలా పెరిగిపోయి నోవాహు కాలం వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రజలు మొత్తం విచ్చలవిడితనంగా వారి మనసుకి ఎవరైతే నచ్చుతారో వారిని వివాహం చేసుకునే విధంగా తయారైపోతారు. అది చూసిన దేవుడు నేను ఈ ప్రజల్ని ఎందుకు సృజించానా, ఎందుకు ఇలా చేశానని సంతాపడతాడు. సో అలా సంతాపపడి ఈ భూమిని మొత్తం నాశనం చేయాలనుకుంటాడు. అలా నాశనం చేయాలన్నప్పుడు ఎవరైనా నీతిమంతులు ఉన్నారని చూసినప్పుడు ఆ కాలంలో నోవాహు నీతిమంతుడుగా ఉంటాడు. సో కాబట్టి నోవాహుతో ఒక ఓడ తయారు చేయమని నోవాహును, అలాగే ఎవరైతే దేవుని నమ్ముతారో వారందరినీ కూడా ఎక్కించమని అంటే వాళ్ళు ఎవరు కూడా నోవాహుని నమ్మరు. సో అలా నోవాహు కుటుంబం మాత్రమే వెళ్తారు. మిగిలిన భూమి అంతటిని దేవుడు నాశనం చేసేస్తాడు. సరే, అంటే నోవాహు అనగా అర్థం ఏంటి పేరుకి? నెమ్మది. సరే, ఇప్పుడు దేవుడు చెప్పాడు నోవాహు నువ్వు ఒక ఓడ కట్టు అని చెప్పింది. దేవుడు చెప్పిన ప్రకారం నోవాహు ఓడ కట్టడం స్టార్ట్ చేశాడు. భూమి మీద నేను వర్షం కురిపిస్తానని చెప్పి అన్నాడు. ఈ భూమి మీద ఉన్న జనాంగాన్ని అంతా నాశనం చేసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి దేవుడు నోవాహు మాట్లాడుకున్న సందర్భం మనకు కనబడతా ఉంది. అయితే భూమి మీద ఎన్ని రోజులు వర్షం కురిసింది? భూమి మీద 40 రోజులు వర్షం కురిసింది. అంటే 40 రాత్రులు 60 పగళ్ళని ఉంటుంది. టోటల్గా 40 రోజులు భూమి మీద ప్రచండమైన వర్షం అనేది కురిసింది. అయితే ఇప్పుడు గట్టి చెప్పు వాయిస్లో మళ్ళీ. అయితే ఇప్పుడు నోవాహు ఓడలో ప్రవేశించాడు. నోవాహుకి ఎంతమంది కుమారులు? ఆ నోవాహు ఓడలోకి ఎంతమంది వెళ్ళారు? నోవాహుకి అంటే నోవాహు భార్యకి 3 కుమారులు.
అయితే వాళ్ళకి అప్పటికి వివాహం అయిపోయినట్టు, ఆ ముగ్గురికి కూడా 3 భార్యలు. సో టోటల్గా 8 మంది వాళ్ళకు ప్రవేశించారు. వాళ్ళతో పాటు ఇంకేమైనా వెళ్ళినట్టు ఉందా? వాటితో పాటు అంటే ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి నీటిలో ఉన్న వాటిని మినహాయించి జంతువులు, ఆకాశంలో ఎగిరే పక్షులు ఏమైతే ఉన్నాయో ప్రతిదీ 2 చొప్పున, అంటే తర్వాత మళ్ళీ సృజించాల్సిన అవసరం లేకుండా భూమి మీద అంతా కూడా అంతమైపోతుంది కదా, నెక్స్ట్ తరానికి ఇవి ఉండాలి అన్నట్టుగా ప్రతి జంతువులోను పక్షులోను 2 జతలు వాళ్ళలోనికి ఎక్కించారు. ఓకే, ఇలాగా నోవాహు జలప్రలయం ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ భూమిని దేవుడు రీస్టార్ట్ చేసాడు. తర్వాత నోవాహు చివరి దశలో దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడా, ఏమన్నా యథార్థత కోల్పోయాడా? అంటే చివరి దశలో అతడు నమ్మకంగా ఉండడం లేదు, కానీ అతడు ద్రాక్షారసము త్రాగి మత్తుడుగా ఉన్నాడు అని, అలాగే వస్త్రహీనుడిగా ఉన్నాడని, ఇది తన కుమారుడు చూశాడు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు అనే మాట ఉంటుంది. సో అలా ఆఖరుగా అంటే అతడు వృద్ధాప్యంలో అలా ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. సరే, ఇప్పుడు నోవాహు తర్వాత అబ్రహాము గురించి నేను మిమ్మల్ని అడుగుతాను. అబ్రహాం యొక్క భార్య పేరు ఏమిటి? అబ్రహాం భార్య పేరు శారా. శారా. ఇప్పుడు దేవుడు అబ్రహామును నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను అంటే ఇంకా చూపించలేదు, చూపించబో దేశానికి వెళ్ళు అంటాడు. సో ఎక్కడికి వెళ్ళమంటాడు ఆ విషయం అబ్రహాముకు తెలుసా తెలియదా? అబ్రహాముకు తెలియదు. దేవుడు అబ్రహాము నువ్వు పలానా దేశానికి వెళ్ళు అని చెప్పడంగానే చిత్తం ప్రభు అని మోటాములు సర్దుకుని తన భార్య, ఎవరెవరు వెళ్తారు? అబ్రహాం భార్య శారాయి, తర్వాత శారాతో పాటు లోతు భార్య వెళ్తారు. సో ఇప్పుడు వీళ్ళంతా కూడా వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అబ్రహాము పశువులు ఇవన్నీ కలిగి ధనవంతుడుగా ఉన్నాడు. లోతుకి ఇద్దరికి ఎలా గొడవ వచ్చింది అంటే ఇక్కడ లోతుకిను అబ్రహాం గొడవ రావడం కాదు, లోతు దగ్గర అబ్రహాం దగ్గర చేసేటువంటి దాసులు వాళ్ళు ఉంటారు కదా, పశు కాపర్లు, ఆ పశు కాపర్లకి గొడవలు రావడం, ఆ గొడవల వల్ల వీళ్ళిద్దరూ ఒక మర్యాదపూర్వకంగానే అంటే ఇద్దరికి సమాధానంగా విడిపోదాం అని చెప్పి అనుకున్నారు తప్ప గొడవకి ఏమన్నట్టు కాకుండా సమాధానంగా మన ఇద్దరం విడిపోదాం, మన ఇద్దరికి ఎటువంటి తలకి ఇబ్బంది లేకుండా అని చెప్పని విడిపోతారన్నమాట. లోతు భార్య ఉప్పు స్తంభం ఆయన చెప్పి ఒక మాట కనబడతా ఉంది. ఏంటి అసలు ఉప్పు స్తంభం ఏంటి, లోతు భార్య ఉప్పు స్తంభం అసలు ఏంటి ఈ కాన్సెప్ట్? లోతు భార్య అంటే లోతు అది ఇద్దరు పశువుల కాపర్లకి గొడవ వచ్చిందని చెప్పారు కదా, గొడవ వచ్చినప్పుడు ఇద్దరు చెరొక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. లోతు సొదొమ గొమొరాని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్తాడు. చూడడానికి ఎంతో అందంగా ఉన్న సొదొమ గొమొరా, అందులో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు టైప్ చెడిపోయిన వారు. సో అందుకని అప్పుడైతే నోవహుతో దేవుడు ఒక నిబంధన చేశాడు, నేను ఇంకా భూమిని జలప్రలయంతో నాశనం చేయనని. సో అందుకని జలప్రలయంతో కాకుండా సొదొమ గొమొర పట్టణాన్ని అగ్నితో నాశనం చేయాలని దేవుడు అనుకుంటాడు. అలా అనుకుని ఆ కాలంలో నీతిమంతుడుగా లోతు ఉంటాడు కాబట్టి లోతు కుటుంబాన్ని తప్పించాలి అనుకున్న సందర్భంలో మీరందరూ కూడా బయటికి వెళ్ళిపోండి అని లోతు వాళ్ళ కుటుంబానికి చెప్తారు. అయితే వెనుదిరిగి చూడొద్దు అంటారు, కానీ దేవుని మాట వినకుండా వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోద్ది లోతు భార్య. సరే, అబ్రహాము నుండి వచ్చినటువంటి కుమారుడి పేరేంటి? అబ్రహాం యొక్క కుమారుడు అంటే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. సరే, ఇస్సాకు భార్య పేరేంటి? ఇస్సాకు భార్య పేరు రెబ్కా. సరే, ఇస్సాకు రెబ్కా కలయికతో పుట్టిన కుమారులు అంటే కుమారులు ఇద్దరు కానీ ఒకసారి పుట్టారు, కవలలు వాళ్ళు. వాళ్ళ పేర్లు ఏంటి? యాకోబు మరియు ఏశావు. ఓకే, యాకోబు ఏశావు అన్నారు కదా, యాకోబు సంతానం నుండి వచ్చిన వాళ్ళు ఎవరు? యాకోబు అంటే యాకోబుకి 12 మంది పుడతారు, అంటే 2 భార్యలు 2 దాసులు, టోటల్ 4 వల్ల. అంటే వాళ్ళ భార్యల పేర్లు ఏంటి? భార్యలు లేయా, రాహేలు, దాసులేమో జిల్పా, బిల్హా. సో వీళ్ళ 4 ద్వారా 12 మంది కుమారులు, ఒక కుమార్తె పుడతారు. సో టోటల్ గా 13 మంది సంతానం యాకోబునకు పుడతారు. కుమార్తె కూడా ఉంటుంది? కుమార్తెతో కలిపి 13. కుమార్తె పేరు దీనా. సో ఇలాగా యాకోబు సంతానం అయిపోద్ది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యోసేపు అనగా ఏంటి అసలు అర్థం, ఎలా వచ్చాడు యోసేపు? యోసేపు అనగా అర్థం ఏంటంటే ఫలించడు కొమ్మ అని. యోసేపు ఎలా వస్తారంటే యాకోబు తనకు పుట్టిన 12 మంది కుమారులలో వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఎవరు అంటే యోసేపు. సో యోసేపు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ. యోసేపు ఇంకో తమ్ముడు కూడా ఉన్నట్టు బెన్యామీన్ ఉన్నాడు. సో అందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించి ఒక నిలువుటంగిని కుట్టేస్తాడు. అది చూసిన అన్నలు మాకంటే మేము 11 మంది ఉంటే మా అందరిలో కంటే యోసేపు స్పెషల్గా చూస్తున్నారని చెప్పేసి పగ పెంచుకుంటారు. అలాగా యోసేపు యొక్క జీవితం ప్రారంభమైంది. తర్వాత ఐగుప్తులకి అమ్మేయడం, ఐగుప్తులకి నెలగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి. సో తర్వాత యాకోబు సంతానం ఇశ్రాయేల్ జనాంగం అంతా ఐగుప్తులోకి వెళ్ళడం. ఐగుప్తులో రామసేసు అనే ఒక ప్రాంతంలో ఒక రాజు
పెట్టాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఇశ్రాయేలీలు అసలు అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న ఇశ్రాయేలీలు, ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలీలు సడన్గా బానిసలుగా ఎందుకు అయిపోయారు? సడన్గా బానిసలు అవ్వడానికి అప్పట్లో ఉన్నటువంటి రాజు పోతీఫరు వీళ్ళందరూ, అంటే ఫరో ఉన్నటువంటి ఎవరైతే రాజులు ఉన్నారో యోసేపు వీళ్ళందరూ చాలా బాగుండేది. అప్పుడు చక్క పరిస్థితులు అన్నీ బాగున్నాయి, ప్రజలు బాగా చూసుకున్నారు. ఎప్పుడైతే యోసేపు మరణించాడో ఆ ఫరో రాజు కూడా మరణించాడో కొత్తగా వచ్చినటువంటి రాజు, ఐగుప్తుకి కొత్త రాజు కూడా వస్తాడు. ఆ ఫరో ఏంటంటే అసలు ఐగుప్తులో యోసేపు అన్న విషయం ఎవరికి తెలియదు, ఆ కొత్త ఫరోకు తెలియదు. తర్వాత ఎప్పుడైతే ఈ రామశేషులో ఇశ్రాయేలు జనాంగం చూసి వాళ్ళు చాలా బలంగా ఉంటారు ప్రతి విషయంలో. అంటే ఐగుప్తీయులు కొన్న అన్ని రకాలకి వీళ్ళు బాగా ఎక్కువగా ఉండరు, వాణిజ్యపరంగాను వాళ్ళ వ్యాపారాల్లో కానీ ఆ పశు సంపదల విషయంలో కానీ. అంటే ఆ ఫరో రాజు ఏమనుకున్నాడంటే ఐగుప్తులో ఉన్న సంపద అంతా ఈ ఇశ్రాయేలు రామశేషులో ఉంది, అంటే మొత్తం అంతా వీళ్ళే అనుభవించేస్తున్నారని చెప్పి ఇశ్రాయేల్ మీద పగపట్టుకోవడం ప్రారంభించాడు. పగపట్టి వీళ్ళని ఇంకా బానిసలుగా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ బానిసలు అంటే అప్పట్లో ఇటుకలు తయారై ఉంటుంది కదా, ఆ మట్టి తయారు చేసే విధానమే కానీ ఆ ఇటుకలు తయారు చేసే రకరకాలుగా కఠినమైన హింసలు. అంటే ఇదివరకు వాళ్ళు ఎన్నో సుఖాలు అనుభవించారు, ఒక్కసారిగా ఇంతవరకు ఎప్పుడు పడిన కష్టాన్ని అప్పుడు అనుభవించడం ప్రారంభించారు. అంటే చాలా కఠిన బానిసత్వంలోకి ఆ ఫరో రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ని ఇబ్బంది పెట్టాడు. అలాగే 40 సంవత్సరాలు పైగా, అంతే కదా, 430 సంవత్సరాలు, అలాగే 430 సంవత్సరాల వరకు ఇశ్రాయేల్ జనాంగాన్ని బానిసత్వంలో పెట్టేసాడు ఆ ఫరో రాజు. సో అప్పుడు ఎవరి ద్వారా విడుదల చేశారు అవి నెక్స్ట్ కాలంలో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఇశ్రాయేలు దేవునికి మొర పెడతారు, మా బాధను చూడు, మాకు చాలా మా జీవితం పట్టించు అని చెప్పి దేవునికి మొరపెడితే దేవుడు వాళ్ళ యొక్క మొర విని అప్పుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తాడు. సో ఆ వ్యక్తి ఏంటనేది రేపు మనం క్విజ్ ప్రోగ్రాంలో చూద్దాం. సో చూసారు కదండి, ఇది ఆదికాండము యొక్క పూర్తి వివరణ. సో ఎవరైనా ఆదికాండం గురించి తెలియకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి. స్టార్టింగ్ నుండి ఎవరెవరో ఏ క్యారెక్టర్స్ ఎలా వచ్చినాయో ప్రతి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మనం పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కొంతమందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువార్త పనులు మనం అందరం పాలు బాక్స్లో వద్దాం. అందరికీ ప్రభు పేరట వందనములు.